వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే విభాగంలో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే గ్రూప్ డిలో లెవెల్ 1 పోస్టులకు సంబంధించి అప్లై ప్రాసెస్ వచ్చేసి 21 జనవరి 2026 స్టార్ట్ అవుతుంది. అలాగే చివరి తేదీ వచ్చేసి 20 ఫిబ్రవరి 2026 వరకు అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22,000 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మహిళలు, ట్రాన్స్జెండర్లకి 250 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 500 ఫీజు కట్టిన వాళ్ళకి 400 రీఫండ్ అవుతుంది. 250 ఫీజు కట్టిన వాళ్ళకి 250 రీఫండ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసింటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో పోస్టుల రకాలు వచ్చేసి పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ పీవే తదితర పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఈ యొక్క లెవెల్ 1 సంబంధించి అన్ని రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఇందులో స్టార్టింగ్ శాలరీ మినిమం 18,000 నుంచి 22,000 మధ్యలో అయితే ఉంటుంది. ఈ యొక్క లెవెల్ 1 పోస్టులకు సంబంధించి మీకు ఎంపిక విధానం చూసినట్టయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక చివరిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ యొక్క నోటీస్ వచ్చేసి డిసెంబర్ 23న వచ్చింది. ఈ యొక్క అప్లై ప్రాసెస్ రోజు మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని. ఏజ్ 18 నుంచి 33 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ కలుపుకొని నేను మినిమం 36 సంవత్సరాలు ఉండాలని చెప్పాను. మీకు రైల్వే విభాగంలో మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకు సికింద్రాబాద్ కానీ, చెన్నై కానీ, కోల్కతా, సో ఇలా ఎన్నో రకాల జోన్స్ అయితే ఉంటాయి. మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆ యొక్క జోన్లో ఎలా అప్లై చేయాలో నేను అప్లై ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను అప్లై ప్రాసెస్ రాగానే. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.